అయోధ్య రామిరెడ్డి గారు మాట్లాడతారు ఇప్పుడు. నమస్తే నర్సరావుపేట్. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. బ్రహ్మాండమైనటువంటి వాతావరణం, పండుగ వాతావరణం, గుంటూరు ఘాటు, పల్నాటి పౌరుషం కుమ్ముతా ఉంది. నర్సరావుపేట దెబ్బ ఏంటో చూపిద్దాం. మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందాం. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలన్నీ ముందుకు తీసుకెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగులో అడుగు వేసి కదులుదాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారంటే మనందరికీ దేవుడైపోయాడు. ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు పెట్టుకున్నాం. ఏ గుండె చూసినా ఆయన్ని మనసులో పెట్టుకుంది. ఏ మనిషి చూసినా ఆయన ప్రేమ మాన్వితుడైపోయాడు. ఎందుకు ఇది? ఎందుకంటే ఒక మనిషి మహామనిషి అయితే ఆ ఆలోచనలో నుంచి వచ్చే ప్రతి విషయం కూడాను దేవుడు దీవించినట్టుగా రాజశేఖర రెడ్డి గారు పైనుంచి మనలందరినీ దీవిస్తూ ఉంటాడు. అదే ఆలోచనలు, అంతకంటే ఎక్కువ తెగువ, అంతకంటే ఎక్కువ ధైర్యం, అంతకంటే ఎక్కువ కష్టం పడే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మన దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి అన్నిటికీ కూడాను బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు వస్తుందని చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఆలోచనని పొందిపుచ్చుకున్నటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అండలో మనం నడుద్దామని నేను చెప్తా ఉన్నాను. నా కల్లో కూడా నేను రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు. ముఖ్యంగా ముగ్గురు మనుషుల కారణం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రతి పేద గుండెకి చేసినటువంటి ఆలోచన, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతీదేవి గారు, అలాగే మా నాయన దశరథరామరెడ్డి గారు, మా అమ్మ వీరరాఘవమ్మ గారు, వీళ్ళందరూ కూడాను మాకు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ విలువ చూపించారు. అలాగే మిత్రులారా, మన ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి విషయంలోనూ అండగా దండగా ఉంటారని ఆయన ఆధ్వర్యంలో చక్కటి ప్రణాళికలు తయారు చేసుకొని వచ్చే తరానికి ఎవరు ఆలోచించిన విధంగా కొత్త బాటలు వేద్దాం, కొత్త ఆలోచనలు తీసుకొద్దాం. యువనేత నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుని నిర్మించుకుందాం. మన పల్నాటి ఇప్పటిదాకా మనం అందరము రాజశేఖర రెడ్డి గారికి ఆయన సంక్షేమం తీసుకున్నాం, అభివృద్ధి చూసుకున్నాం. మనం అందరం ఒకటే చెప్తున్నాం, తప్పనిసరిగా ప్రతి తెలుగు గుండె ఆయనకి రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకునే టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ ముఖ్యమంత్రి చేసుకున్నాక పెద్ద ఆయన మనందరినీ పైనుంచి దీవిస్తాడు. ఆ దీవెనతో అందరం ముందుకెళ్దామని తెలియజేస్తూ, టైం తక్కువగా ఉంది. ఓకే, టైం తక్కువగా ఉంది. యువనేతను మాట్లాడాలని చేస్తున్నాం. కొంచెం దయచేసి కూర్చోండి, మన నేత మాట్లాడబోతున్నారు.